ఓరి దేవుడు! ఇదేందిది? చూడు నీకు 2 కళ్ళు కూడా చాలతలేవు గదా! అరే నడిసిగా పక్కన కాడ గుడ్డున్నది ఈ రసొల్లు కారుతాంది దవడ పంటి. ఓరి నాయనో! ఫ్రంటు, బ్యాకు అందాల ఆరబోత ఎత్తు కెమెరా ముంగట రచ్చ రచ్చ ఎత్తున్నది గదా ఆంటీ అనసూయ. ఇప్పుడు ఈమె దిగిన ఈ బొమ్మలైతే మస్తు వైరల్ అయితున్నాయి, ట్రెండింగ్ లకు పోతున్నాయి. ఇక అసలు స్టోరీ ఏందో టెన్షన్ అవుతలేదు, పురాగా తెలుసుకుందాం పాండ్రి. ఈ అనసూయ అందాల ఆరబోత రోజు రోజుకు శృతి మించి రాగాన వాడుతున్నది. ఈ మధ్యకాలంలో బాగానే రెచ్చిపోతున్నది ఈ రంగమ్మత్త. మరి ఎందుకో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాను చూస్తే ఏమనిపిస్తుందో గానీ ఏదో ఒక పోస్ట్ చేయకుండా మాత్రం ఉండలేకపోతున్నది ఈ రంగమ్మత్త. ఇక ఈమె ఫోటోలు చూసినటువంటి కుర్రకారు అనసూయ, ఓ అనసూయ అని నిద్రలో కూడా గలవరించేంత పిచ్చెక్కిపోతున్నారట. ఇక రీసెంట్ గా కొన్ని ఫోటోలను కూడా వదిలింది రంగమ్మత్త. ఓరి దేవుడు! ఇదేందయ్యా ఇది? అనసూయ అని ఒకటే సొగగార్చుకుంటా చూడబట్టిల్లు ఈమె ఫోటోలను. ఫ్రంట్ బ్యాక్ అందాలు చూపిస్తా కెమెరా ముందు రచ్చ రచ్చ చేసింది అనసూయ. ఈ ఫోటోలలో ఆమె లుక్ చూస్తేనే తగ్గేదేలా అన్నట్టు ఇంట్లు కనబడుతున్నాయి అన్నట్టు అర్థమవుతున్నది. దాచుకున్నా దాగదు, చూసినోనికి చూసుకున్నంత అన్నట్టు దాచాల్సిన అందాన్ని కాస్త బట్టబయలు చేసి కెమెరాల ముంగట పెట్టుడుతోని ఈ ఫోటోలు కాస్త కొద్ది సేపట్లలోనే మస్తు ట్రెండింగ్ లకు పోయి వైరల్ గా అయినాయి. ఇక ఈ అమ్మడు మోడర్న్ డ్రెస్సులలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇక రీసెంట్ గా కసి కసి సూపులతోని కటింగ్ ఇచ్చి తన సందాలతోని ఆడియన్స్ ను కట్టివేడేసి పడది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తోటి కెమెరా ముంగడకు వచ్చింది. ఇక ఈమిట్లా ఫోటోలు పెట్టుడుతోని రెచ్చిపోయి మరి కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు, ఎవరికి చూసినట్టు వాళ్ళు. ఇక జబర్దస్త్ బూటిగా మన అందరికి అనసూయ సంగతి ఎరికైన ముచ్చటే. చిన్న టీవీకి గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో అనసూయ కూడా ఒకటి అనేది పేరు సంపాదించుకున్నది. మాటలతోని మజా చేస్తుంది, అట్లనే అందంతో కూడా మాయం చేసేంత శాఖశక్తి అనసూయ సొంతం. ఇక ఆ తీరుగానే పాపులారిటీ సుతం బాగానే పెంచుకున్నది. ఇక రీసెంట్ గా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినటువంటి రంగమ్మత్త ఎండి తెర మీద ఆమె టాలెంట్ ను బాగానే చూపిస్తున్నది. వరుస ఆఫర్లతోని దూసుకపోతున్నది. రోజు షూటింగ్లతోటి బిజీ బిజీ గడుపుతున్నది లైఫ్ ను. డిఫరెంట్ క్యారెక్టర్లు వేసుకుంటా సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేస్తున్నది రంగమ్మత్త. ఇక ఈమె ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని షోలు చేసినా, ఎన్ని ఈవెంట్లు చేసినా, ఎన్ని షాపింగ్ ఓపెనింగ్లు చేసినా రాని పేరు రంగస్థలం సినిమాల రంగమ్మత్తగా చేసినటువంటి క్యారెక్టర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ అందుకున్నది ఈ బ్యూటీ. పుష్ప సినిమాలో దాక్షాయణిగా చేసి మళ్ళా అక్కడ కూడా మార్కులు కొట్టేసుకున్నది. ఇక రకరకాల క్యారెక్టర్లని అలా లేడీ ఓరియంటెడ్ సినిమాలని చెప్పి కూడా చేస్తా మస్తు దూసుకపోతున్నది జబర్దస్త్ గా. ఇక ఓతే ఆమె పత్తం అయితే చాలా ప్రాజెక్టులే ఉన్నాయి చేతుల. అల్లు అర్జున్ పుష్ప 1 లా చేసింది, పుష్ప 2 లా కూడా ఉన్నది అన్నది కన్ఫర్మ్ ముచ్చట్నే. ఇక రీసెంట్ గా ఈమానం అనే సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నది అనసూయ. ఇక అట్లనే పెదకాపు సినిమాలో కూడా అనసూయ రోల్ కు జరంత గట్టి మార్కులే పడ్డాయి. ఇంకా దాంతో పాటు సింగ సినిమాలో కూడా పర్వాలేదు, రంగమ్మత్త ఎరగదిస్తున్నది యాక్టింగ్ అన్నట్టే అనిపించుకున్నది. ఇక పుష్ప 2 ముచ్చటకొస్తే రిలీజ్ కు రెడీ ఉన్నది. ఇక అందులో అనసూయ రోలు మేజర్ అట్రాక్షన్ అవుతుంది అనే టాక్ కూడా గట్టిగా నిలబడుతున్నాయి సినిమా వర్గాలలో. ఇక ఈ సినిమాలో అనసూయతోని ఓ సాంగ్ కూడా ప్లాన్ చేయబోతున్నారట డైరెక్టర్ సుకుమార్ సారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే జెట్ స్పీడ్ లో ఉరుకుతున్నది. ఇక ఏదేమైనా రంగమ్మత్త పెట్టిన ఫోటోలకు కొంతమంది ఆహా అనసూయ ఏమి అందం, ఏమి అందం, నీ అందాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, తన్మయంతో ఉబ్బి తబ్బిపోతున్నా అనసూయ, ఆ అనసూయ రంగమ్మత్త అని ఒకరంటే ముసలి వయసుల కుసుమ గుడాల అవసరమా రంగమ్మత్త? ఓ అనసూయ ఆంటీ, ఎందుకు వచ్చిన బొబ్బలి అన్ని నీకు? నీవేంది, నీ పేస్ ఏంది, నీ ఏజ్ ఏంది, ఆ డ్రెస్సులేంది, ఈ ఫోటోలేంది? ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ పెట్టి చంపుతానో? పగ పెంచుకున్నావా ఆడియన్స్ మీద? నువ్వు పోతాంటే శాదత్తం ముదిరిపోతాంది నీకు. ముఖానికి ముడతలు పడ్డా కూడా ఏమున్నదని చూపించుకుంటున్నావు, ఎందుకంత కథలు వాడుతున్నావు అని ఇంకొంతమంది అంటున్నారు. ఏదేమైనా కూడా ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు రంగమ్మత్త ఉన్న కెరీర్ కళల ప్రపంచం, రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచంలో ఇట్లుంటేనే నడుతుంది, లేకపోతే నూకలు ఉండవనేది ఇంకొంతమంది చెప్తున్నారు. ఇక వీళ్ళ కామెంట్లన్నీ చూసినటువంటి అనసూయ మేడం ఏమంటుందనంటే, రోడ్డు మీద ఏనుగు పోతుంటే కుక్కలు బొచ్చడం మొత్తుకుంటాయి, గావాలతో నాకెందుకు, నా అభిమానులు నాకున్నారు, నా ఫ్యాన్స్ నాకున్నారు, వాళ్ళ కోసమే నేను ఏదైనా చేస్తా, ఈ ఫోటోషూట్ కూడా వాళ్ళ కోసమే పంపిన అని చెప్తున్నది. ఏదేమైనా అందరిది ఒకదారైతే అనసూయది ఒకదారి అన్నట్టు ఆమె ఏజ్ పెరుగుతున్నా కొద్దీ గ్లామర్ కూడా పెరుగుతున్నది. దాంతో పాటు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని అద్భుతంగా ముందరికి పోతున్నదని చెప్పి ఇంకొంతమంది ఈ తీర తారీఫ్ చేస్తున్నారు. ఏదేమైనా
ఈ ఫోటోలు మాత్రం మొత్తానికి నెట్టింట మాత్రం వైరల్ చేసి రచ్చ రచ్చ లేపి దుమ్ము లేపుతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఒక సామెత ఉన్నది కదా, ఆ సామెతను అనసూయ అదే ఈ రంగమత్త బరాబర్ ఫాలో అవుతున్నదని అంటున్నారు నెటిజన్లు.